మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిశులైన పోలీసుల మన కనకమాలక్ష్మి. షట్టు పైకి పడితే నీలాంటి వాడే కన్నా ఊళ్ళో కాలెట్టానంటే నేనైనా నీలంటోటే మొట్టలన్నీ చేతల్లో పెడితే మీరైనా నాలంటోళ్ళే రామచమచరా రామచమచరా ఇంకా చమచకే నోటి చాలు చేరా రామచమచరా రామచమచరా నువ్వు చవటే రచ్చరే చరకరా. వెల్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్ శ్రావణ మాసం స్పెషల్. స్టేజ్ అంతా చూస్తే చాలా పద్ధతిగా ఉంది. మా మరదళ్ళేమో పద్ధతికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటారు. మరి వాళ్ళు ఏం ప్లాన్ చేశారు, ఎలా వస్తారో తెలియాలి అంటే. కానీ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు వచ్చారు అని అంటే ఇవాళ శ్రావణ మాసం కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకొస్తారు. కొంచెం పూజలు ఉంటాయి, ప్రసాదాలు ఉంటాయి, మనకు కూడా బేసికల్లీ కంటికి ఆనందం ఉంటుంది. సరే ఫస్ట్ అయితే ఈ ఆడలేడీస్ని పిలిచేద్దాం. వెల్కమ్ మై మేడీ బర్దల్స్. వెల్కమ్ వెల్కమ్. డ్రెస్ ఎంత బాగుందో. బావా దగ్గరికి రాకు. బావా దూరం దూరం దూరం. అమ్మో ఇదేంటి ప్రతి ఎపిసోడ్ నేనంటాక దూరంగా వెళ్ళండి మీరంటున్నారేంటి? శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కదా బావా. ఓహో పద్ధతిగా నిష్టగా ఉండాలన్నమాట. పద్ధతి అయింది అంటున్నారంటే ఈ రోజు ఎపిసోడ్ లో మీ ఇద్దరు సాంప్రదాయిని సుప్పిని సుఖపూసని. అయినా సడన్ గా ఈ పూజలు వ్రతాలు ఏంటి నాకు అర్థం కాల. పూజలు చేయకే కదా బావా నువ్వు మాకు దక్కట్లేదు. వరలక్ష్మి వ్రతం రోజు వ్రతం చేస్తే మంచోడు నచ్చినోడు దొరుకుతాడంట మొగుడులాగా. ఓహో మరి పబ్బులు అవి అయ్యయ్యో బావా దుబాయ్ అచ్చిచ్చి అంటే ఏంటి అంటే ఈ ఎపిసోడ్ అంతా మీ ఇద్దరు సాంప్రదాయిని సుప్పిని సుఖపూసని. వామ్మో ఇద్దరు శుద్ధ పూసలతో ఇప్పుడు ఎపిసోడ్ చేయాలన్నమాట. సరే మీ ఇద్దరు శుద్ధ పూసలు కరెక్టే కానీ వరలక్ష్మి వ్రతం అంటున్నారు, మరి ఏం ప్లాన్ చేశారు? ఎవరు వస్తున్నారు మన ఫ్యామిలీ నుంచి? మన ఫ్యామిలీ నుంచి పెళ్లి కాని అందమైన అమ్మాయిలు వస్తున్నారు బావా. వావ్ వాళ్ళు వరలక్ష్మి వ్రతం చేస్తే నచ్చిన మొగుడు వస్తాడని ఇక్కడికి వస్తున్నారు. రమ్మను వాళ్ళకి వచ్చిన తర్వాత పూజ జరిగితే నచ్చిన మొగుడు దొరుకుతాడు. ఏంటి అదే అంటే వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. జర్రుంటే చచ్చిపోతుంటరా. సరే ఫస్ట్ వెళ్ళి పిల్లు మీ వాళ్ళని. మా అందమైన అమ్మాయిలు వచ్చేయండి అమ్మా.
పెళ్లిగా ఆడవాళ్ళన్నావు ఏంటి? పిన్ని బావా. హలో ఏంటి బాబు ఇంత తొందరగా వచ్చావేంటి? వ్రతం తర్వాత భోజనం పెట్టాలి, ముందు కాదు. ఆకులు తెచ్చావా? గ్లాసులు తెచ్చావా? చెప్పు. హలో హలో ఎక్స్క్యూజ్ మీ, క్యాటరింగ్ అనుకుంటున్నారేంటి? యాంకరింగ్. యాంకరింగ్ రెండు ఒకసారి చేస్తే తేడా తెలియట్లేదు. పెద్దవాళ్ళు కాబట్టి అడుగుతున్నాను, నాకు ఇంకా ఎందుకు పెళ్లి అవ్వట్లేదండి? ఇక్కడ ఉన్న అమ్మాయిలందరూ ఎందుకు వచ్చారు? పూజ చేసి మంచి భర్త రావాలని కోరుకోవడానికి. ఇక్కడ ఉన్న అమ్మాయిలందరికి మంచి భర్త వస్తే ఆ. అసలు నీకు ఎలా పెళ్లి అవుతుందయ్యా? ఏంటంటే మర్యాద ఏది అసలు అమ్మగారు? పార్సల్ చేశాను, దారిలో ఉంది వస్తుంది, దారిలో ఉంది వస్తుంది. హాయ్. హాయ్, దిస్ ఇస్ షేక్ పేట్ శిల్పా శెట్టి. షేక్ పేట్ శిల్పా శెట్టి యా, అంటే నేను ఏ స్టేజ్ ఎక్కినా షేక్ అవుతుంది, అవునా? అందుకని పట్టుకో. ఓ అబ్బా నేను కాదు, అర్థం చేసుకో, నేను కాదు, వెళ్ళు. ఎవరు? ఏమైంది? ఎవరేంటి? మొన్న వైరల్ వయ్యారి నువ్వు అన్నారు కదా, ఆ వయ్యారు నేను అనుకుని వెనకాల పడుతున్నారు. నేను కాదంటుంటే వినట్లేదు. వైరల్ ఒకరోజు వయ్యారి. మామూలుగా ఎవరన్నా కళ్ళు కాకులు ఎత్తుకెళ్ళి అంటారు, వాళ్ళకి ఎవరు ఎత్తుకెళ్ళారో తెలియదు కానీ వైరల్ ఫీవర్ వచ్చినట్టుంది మీరు అలా మాట. కాదు వైరల్ వయ్యారు నేనంటే నమ్మడానికి నీకేంటి? వై ఊరుకోండి, వైరల్ ఫీవర్ వచ్చేలా వేస్తున్నారు మీరు. మీరు ఇటు కొంతసేపు. ఓకే, లాస్ట్ కి చిన్న డౌట్ ఉంది. ఎస్. మామూలుగా కొంతమందికి బొగ్గులో సొట్లు ఉంటాయి అంటారు, మీకేంటి పెద్ద పెద్ద గుట్లు ఉన్నాయి? వైరల్ మై మిస్టేక్, సారీ. ఏం చేస్తున్నారండి? సిగ్గుపడుతున్నానండి. మీరు చేసే పనులకి సిగ్గుపడాలండి. ఏమండి ఇప్పుడు మామూలుగా అమ్మాయిలందరూ నాలాంటి మంచి భర్త రావాలని పూజలు ఏమైనా చేస్తారండి? చేస్తామండి. మీలాంటి భర్త రావాలని పూజ చేస్తే దాన్ని పూజ అనరు, శుద్ధ పూజ అంటారు. శుద్ధ పూజ అంటారు. ఏమండి నన్ను మామూలుగా ఒకరిద్దరు తప్ప ఇంకెవరో నన్ను అందంగా ఉంటామని ఎవరు అనట్లేదండి. వాళ్ళ పాపాలు వాళ్ళే పోతారండి. ఎవరండి? ఆ ఇద్దరు ముగ్గురు. మీరు ఇటండి, నా తప్పు మీతో మాట్లాడు. మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఏంటి? మీరు దయచేసి ఆ పువ్వుల దగ్గరికి మాత్రం వెళ్ళొద్దు, ఎందుకు? మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం. మా రిక్వెస్ట్, మీరు కూడా పువ్వులు దరిదాపుల్లోకి వెళ్ళొద్దు. ఏ మిమ్మల్ని గుర్తుపట్టడం మాకు కష్టం. మామూలుగా మీకు ఎలాంటి భర్త రావాలని పూజ చేస్తారండి? మంచిగా చదువుకొని ఉండాలి, హైట్ ఉండాలి, వైట్ ఉండాలి, హ్యాండ్సమ్ గా ఉండాలి, 6 ప్యాక్స్ అన్ని ఉన్నాయి. ఒక్క క్వాలిటీ లేదు. మహేష్ బాయ్ ఫ్యాన్స్ బయట అన్నారు. సారీ భయ్యా. చూడండి, నేను అందంగా లేనని చెప్పని అందరూ ఎలా ఎగతాళి చేస్తున్నారు. దేవుడు ఎవరిని అందం లేకుండా సృష్టించాడండి, థ్యాంక్ యూ అండి. కానీ మిమ్మల్ని ఎవరు సృష్టించారో తెలియట్లేదు. ఇప్పుడు నేను కాదు అందరు నవ్వారు, ఇప్పుడు నేను కాదు అందరు నవ్వారు. దేవుడు ఇలాంటి సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తా నాకు అర్థం కావట్లేదండి. ఎలాంటి సిచ్యువేషన్? మీరందరూ మంచి భర్తలు రావాలని పూజ చేయడానికి వచ్చారు, కానీ ఇక్కడ నేను ఒక్కనే ఉన్నాను, ఏం చేయాలి? నేను ఒక్కదానే ఉన్నాను. సరే మీరందరూ మంచి భర్త రావాలని పూజ చేయడానికి వచ్చారు అంతే కదా? యా. ఇటువైపు వాళ్ళే ఇలా ఉన్నారు కాబట్టి ఇటువైపు లేడీస్ కూడా చూసి, అది అబ్బాయి కదా. ఈవిడ అబ్బాయి అవ్వచ్చు కానీ ఫ్రెండ్స్ ఉంటారు కదా అమ్మాయిలు. ఓకే ఓకే. నేను అమ్మాయినే. ఏమో నాకు తెలియదు. మీకు తెలియదు ఏముంది ఇక్కడ, అన్నీ తెలుసు. మీ వాళ్ళని తీసుకెళ్ళి కూర్చో, ఇటువైపు లేడీస్ కూడా వచ్చిన తర్వాత వాళ్ళతో కూడా మాట్లాడి అప్పుడు పూజ ఎలా చేయాలి ఏంటి అనేది నేను డిస్కస్ చేస్తాను, ఓకేనా? సరే పదండి వెళ్దాం. అమ్మా జర్రుంటే చచ్చిపోతుంటరా. చూసావు కదా వాళ్ళ సైడ్ ఎలా వచ్చారో ఒక్కొక్కరు. చూసాంలే, ఒక్కొక్కరు ఎంత ఊపు మీద ఉన్నారు. నువ్వు ఓవద్దు మళ్ళీ ఏదైనా డిస్క్
మరి మీ సైడ్ ఎలాంటి వాళ్ళు వస్తున్నారు? మామూలుగా ఉండదు, వాళ్ళని చూస్తేనే నువ్వు నోరు తెరిచేస్తావు. అది ఇది మనకు కావాల్సింది. మరి రమ్మను నీలా కాకుండా కొంచెం అదే అంటే ఇంత అందం కాకుండా కొంచెం తక్కువ ఉండే. మా సైడ్ నుంచి వస్తున్న బ్యూటిఫుల్ పీపుల్ అందరికీ స్వాగతం. అరే చంకీ షట్టు వీన్ని గుంగురు చుట్టు అట్లా ఎల్లిందంటే స్టార్లే సల్లం కొట్టు ఏ గల్లీ చుట్టూ అత్తరే జల్లినట్టు మస్తుగా నవ్విందంటే పోరిలా తిల్లు పట్టు అన్న ఫోటో పెట్టుకుని జిమ్ సెంటర్లన్నీ పోటీ వడి వడి పబ్లిసిటీ చేస్తాయే ఈ నీ హవా మందే ఏంటి ఏళ్ళ చెప్పానా నోరు వదిలేస్తావు అని చెప్పానా లేదా? వీళ్ళ చూస్తే నేనంటే ప్రపంచం అంతా నోరు తెరుచుకుంటది. ఏంటి ఇల్లా నువ్వు తీసుకొచ్చింది? మరి? వీళ్ళు వచ్చింది పూజకేం కాదు, దూరం నుంచి మమ్మల్ని చూసారు, ఓ ఎగేసుకుంటూ వచ్చేసారు. ఏంటి మా మీద 10 మందిని వేసుకొని ఆరేసేస్తున్నారు మీరు? 10 మంది ఎక్కడున్నారండి? 5 10 కాదండి, 5 కాదు కానీ 6 4. ఏదో ఒకట్లే. అయినా వాళ్ళు అడిగింది కరెక్టే కదండి, ఇది లేడీస్ పూజ వాళ్ళు చేయాలి కానీ మీరేంటి? బ్రదరు ఈ మధ్య కాలంలో పూజలు చేసిన అమ్మాయిలు కాదు అబ్బాయిలు. అదేంటి? ఒకప్పుడు పెళ్లిళ్ళు చేసుకున్నాం అనుకో, భార్య వచ్చాక హ్యాపీగా బతితే చాలనుకునే వాళ్ళం. ఓకే, కానీ ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకుంటే ఆ భార్య చేతుల్లో బతితే చాలనుకుంటున్నాం. నాకు కొంచెం డౌట్ గా ఉందండి, నిజమా కాదని. డౌట్ ఏంటండి, మా వాడు కరెంట్ అఫైర్స్ బాగా ఫాలో అవుతాడు, వరుసగా చెప్పారండి. అవును భయ్య, హనీమూన్ అని తీసుకెళ్తున్నారు. ఇంకా అక్కడి నుంచి అంటే తర్వాత సెల్ ఫోన్ లో సెల్ఫీ అంటున్నారు. ఇంకా అక్కడి నుంచి అటే ఏదో తేడాగా ఉందేంటి? ఒరే జ్ఞాని, అన్నా ఏంట్రా? నేను కూడా పూజ చేయడానికి వచ్చినా, పూజ చేస్తా, నాకు కూడా లైక్ రష్మిక మందన లాంటి వైఫ్ కావాలి. రే ఆవిడ యానిమల్ ని థియేటర్ దాకా యాక్సెప్ట్ చేస్తారు, పర్సనల్ గా నేను ట్రై చేశాను, యాక్సెప్ట్ చేయరు. సరే పోనీ అన్న, నేనైతే పూజ చేస్తా. దేవుడు నేను ఏ కోరిక కోరుకుని ఒకటేసారి తీర్చేస్తాడు. మరి తీర్చకపోతే మళ్ళీ ఇదే ఫేస్ తో మళ్ళీ గుడికి వెళ్తాం కదా, అందుకే. ఫేస్ గురించి మీరు మాట్లాడుతున్నారు, సూపర్ హైలైట్ ఆఫ్ ద షో. మీరు మరీ వెర్రి పుష్పంలా మాట్లాడుతున్నారండి. అదంతా కాదన్న, మేమైతే పూజ చేస్తాం. నువ్వు పూజ చేస్తావా? పూజ చేస్తా. అంత దమ్ముందా? ఉంది. సరే నువ్వు వచ్చి నన్ను ఒక అంగుళం జరుపు, తన పూజ చేసుకో. హలో హైడ్రా. వద్దులే, ఆవిడ జరిగిద్దిలే. గురుగారు ఇవాళ వరలక్ష్మి వ్రతం, మౌన వ్రతం కాదు, ఏదో ఒకటి మాట్లాడండి. అన్నా నువ్వు ఫస్ట్ అద్దాలు పెట్టు, అద్దాలు పెట్టినాక మాట్లాడతాడు. పెట్టు. ఓహో అవునా, చెప్పండి. అన్నా వీళ్ళందరు ముంగట నాలాంటి అందగాడు సేఫేనా అన్న? ఈ షోలో మన ఇద్దరమే సేఫ్, ఎవరేం పట్టించుకోరు మనల్ని, వదిలేద్దాం. ఏమండి వీళ్ళందరినీ పంపించేసేయండి అసలు. ఏంటి పంపించేది? పూజ ఎవరు చేయాలి ఇవ్వాలి అనేది కదా కాన్సెప్ట్. ఓకే, అసలు ఫస్ట్ అసలు పూజ గురించి మగవాళ్ళు మీకెంత తెలుసు, ఆడవాళ్ళు మీకెంత తెలుసు అనేది మాకు తెలియాలి కదా. సో ఇవాళ ఏం చేద్దామంటే ఎపిసోడ్ స్టార్ట్ చేసి ఎపిసోడ్ లోని ఆడియన్స్ ఎంటర్టైన్ చేస్తూ తర్వాత పూజ గురించి మీకున్న నాలెడ్జ్ ఏంటి, మీకున్న నాలెడ్జ్ ఏంటో చెప్పండి. సో లాస్ట్ లోని ఎవరైతే గెలుస్తారో, ఎవరైతే బాగా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది పూజ, వాళ్ళే ఆ శ్రావణ మాస స్పెషల్ లోని వరలక్ష్మి వ్రతం చేస్తారు. మేమే చేస్తాం. ఈ పూజ సంగతి పక్కన పెట్టి మనం రీసెంట్ గా పూజ పరిచయం. నువ్వేంటే బాబు నువ్వు? మరి ఇక అలా కొడితే నేను కొడతాను. మీరు ఫస్ట్ వెళ్ళి హ్యాపీగా కూర్చోండి, పూజ గురించి ఏమేమి తెలుసు అన్ని ఎపిసోడ్ లో చేయాలి, అది కూడా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ చెప్పాలి. సరేనా? ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ టు బోత్ ద టీమ్స్. సో ఇప్పుడు వచ్చే ఆవిడ గురించి మీకు తెలియాలి అంటే, ఆవిడ ఆర్టిస్ట్ అవ్వలేక ఎన్నో సంవత్సరాలు వనవాసం చేసింది. యా, ఇప్పుడు ఫైనల్ గా శ్రావణ మాసం రోజు మన మధ్యలోకి రాబోతుంది. ఫారెన్ లోని సెటిల్ అయిపోయి ఎన్ఆర్ఐ అయ్యి ఉండి కూడా మన తెలుగు సాంప్రదాయాలు పండగల పట్ల ఎంతో ప్రేమ అభిమానాలతోని ఈ పండగను తెలుసుకుందాం అని చెప్పని ఒక ఎన్ఆర్ఐ వస్తున్నారు. లెట్ మీ వెల్కమ్ పవిత్ర ఆన్ స్టేజ్ ప్లీజ్. Your body on the floor and say
మీరు ఎన్ఆర్ఐయా? అంటే నాన్ రెసిడెన్షియల్ ఇండియన్ అదే కదా? అమ్మ కూడా రెసిడెన్స్ ఇన్ ఇండియాలే. వీసా 10 ఏళ్ళకి ఇచ్చారా? లేదు నాకే ఇచ్చారు. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఏసీ లేకుండా ఉండలేకపోతున్నాను అసలు. అదేంటి ఇందాక చెట్టు కింద మేకప్ వేసుకుంటున్నారు? దొంగ. నా జెడ్ లాగ్ ఎంత డేంజర్ గా ఉందో తెలుసా? కడుపు తిప్పేస్తుంది అండ్ హెడేక్ గా ఉంది తెలుసా? ఇప్పుడు కానీ అర్థమైందా మీకు ల్యాగ్ ఎంత డేంజరు? కోళ్ళ ఫామ్ లో కోళ్ళు పెంచే వాళ్ళు ఉన్నారు, మీరు ఫారినర్ అంటే నేను నమ్మలేకపోతున్నాను. ఎంత మాట అన్నాను. 5 years అమెరికాలో ఉన్నాను, 5 years ఆస్ట్రేలియాలో ఉన్నాను, ఉగాండాలో ఉక్కు పాలు తాగాను, అర్జెంటీనాలో అన్నప్రాసం చేశాను. అర్జెంటీనా కాదు, సారీ, అర్జెంట్ గా రావడం వల్ల మర్చిపోయాను. సో వాట్? ఓకే. బాల్యంలో బాల్యం చేశాను. బాల్యంలో కాదు, బాలీలో బాల్యం. బాల్యంలో బాల్యం చేశాను. వియత్నాంలో వియత్నం చేశాను. వియత్నాంలో విద్యాభ్యాసం చేశారు. వియత్నాంలో విద్యాసం చేశాను. ఇప్పుడు నాకే కాదు అందరికీ డౌట్ ఉంది మీరు ఫారినరా కాదా అని చెప్పాను. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం మేకప్ మందం వల్ల కొంచెం తడబడుతుంది అంతే. అసలు ఫైనల్ గా ఎక్కడ సెటిల్ అయ్యారో తెలుసా మీ అందరికి? చూసాను ఇందాక చెట్టు కింద మేకప్ వేసుకుంటారు. అది కాదు. మరి ఎక్కడ సెటిల్ అయ్యారు? లాస్ ఏంజల్స్ లో సెటిల్ అవ్వమన్నారు నన్ను. మరి ఎందుకు అవ్వలేదు? ఆల్రెడీ లాస్ లో ఉంది కదా, ఎందుకు సెటిల్ అవ్వడం అని చెప్పేసి. ఫైనల్లీ ఎక్కడ సెటిల్ అయ్యారు చెప్పండి. మా అమ్మ దగ్గర. మీ అమ్మగారి దగ్గర? ఎస్, అదే బీచ్ ఉంటుంది, ఫుల్ వెదర్ ఉంటుంది, లైక్ చాలా బాగుంటుంది. ఏమండి అది మా అమ్మ మీ అమ్మగారు కాదండి, అది ఇట్స్ మియామి. ఓ మియామి మార్చేసారు అప్పుడే. సరే మొత్తం అన్ని వదిలేసి ఎక్కడికి ఎందుకు వచ్చారు? ఫారిన్ లో అన్ని చూసి బోర్ కొట్టేసింది. అబ్బాయిలు కూడా చాలా బోర్ కొట్టేశారు. జాన్ దగ్గర జబ్బలు తప్ప ఏమీ లేవు. కెవిన్ దగ్గర ఏమో కలర్ తప్ప ఏమీ లేదు. అన్ని ఉండే వాళ్ళు ఎక్కడ ఉండాలని చూస్తే ఇండియాలో అని చెప్పారు. కానీ నువ్వేంటో, మరి నీదేంటో ఇలా ఉంది. ఏమండి ఇక్కడ చాలా మంది అబ్బాయిలు ఉన్నారు, నాకు అర్థమైంది. అంటే మీరు ఈ రోజు పూజలో పార్టిసిపేట్ చేసి వ్రతం చేసి మీకు కూడా మంచి భర్త రావాలని కోరుకుంటున్నారు. అవును. ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఈ సైడ్ నుంచి ఒకరు వస్తారు, ఈ సైడ్ నుంచి ఒకరు వస్తారు. ఇక్కడ ఎల్ఈడి మీద మీకు ఒక సినిమా పేరు ఇంగ్లీష్లోనే ఇస్తాం. ఓకే. అది ఖచ్చితంగా తెలుగు టైటిల్ అయి ఉంటుంది. సో దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి ఆ టైటిల్ ఏంటి అనేది చెప్పాలి. సో ఫస్ట్ అశు మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? ఎస్, మా సైడ్ నుంచి జ్ఞాని వస్తాడు ఫస్ట్. శ్రవంతి మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? అటు సైడ్ నుంచి జ్ఞాని వస్తే ఇటు సైడ్ నుంచి మా లిఖిత. సో ఇప్పుడు అక్కడ రాగానే ఎవరు ఫస్ట్ చెప్పాలి అనేది ఎలా తెలిసిద్ది అంటే బజర్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పులిహార అని అరవాలి. నీ బజర్ ఏంటి? పులిహోర. ఏరా నన్ను పిలుస్తున్నట్టుంది. మీరు దద్దోజనం. రైట్ ఆన్సర్ పాయింట్, రాంగ్ ఆన్సర్ నో పాయింట్. ఓకే. సో కెన్ వి హావ్ ద ఫస్ట్ టైటిల్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? దద్దోజనం. పులిహోర. చెప్పేశారు, దద్దోజనం అని చెప్పేశారు. మంత్రాల మారుకట్ట. మంత్రాల మారుకట్ట. 5 4 3 2 1 yeah. మాయాబజార్. Oh shit. And that's a right answer. Got it? So next ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి సరే డబుల్ మోస్ట్ ఇంటెలిజెంట్ స్పీకర్. ఓకే, మా సైడ్ నుంచి మా పెద్దక్క రోహిణి. On stage please. మీకు ఇష్టమైన యానిమల్? క్యాట్. చెయ్యి, క్యాట్ సౌండ్ చెయ్యి. ఓకే డన్. మీకు ఏంటది వస్తుంది? ఏంటి యానిమల్ ఏంటో చెప్పండి. అది పంది. తిడుతున్నారా చెప్తున్నారా? చెప్తున్నానండి, నేను మిమ్మల్ని తిడతానా? సరే ఆ సౌండ్ ఏంటి ఒకసారి చేయండి. ఇది కాదు, పంది. అదే సౌండ్ చేయండి, మాకు చెప్పొద్దు అన్నిసార్లు. పేర్లు చెప్పారు అంటే అవుట్. అయితే కుక్క. సౌండ్ అంతే. సౌండే కుక్క. సో కెన్ వి హావ్ ద నెక్స్ట్ టైటిల్ ఆన్ స్క్రీన్ ప్లీజ్?
రంగస్థలం. నామదిరే నన్న తొందరపడి డాన్స్ చేసావు నువ్వు. అంత చేయకుండా ఉండాల్సింది. రామా స్టేజ్ రంగస్థలమే. నువ్వు తొందరపడకు. చెప్పు కరెక్ట్ ఆన్సర్. నేను కుక్క సౌండ్ చేశాను, చెప్పు. నువ్వు తొందరపడ్డావు నేను చెప్తున్నా. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం ఒకసారి. రైట్ ఆన్సర్. యు వాంట్ గో ఫర్ ద నెక్స్ట్? ఇప్పుడు మా సైడ్ నుంచి పల్లవి ప్రశాంత్. ఆన్ స్టేజ్ ప్లీజ్. నేను మా ఉమాతను పంపిద్దాం అనుకుంటున్నాను. ఓకే, మీకు ఇష్టమైన వెహికల్? డాక్టర్ ఏంటో అంత ఆలోచన. డాక్టర్ సౌండ్ ఎలాగా? డుడ్డు డుడ్డు డుడ్డు. మీరు చేయండి, వాళ్ళ కాదు కదా సౌండ్ చేసేది. టక్ 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 టక్. గట్టిగా గట్టిగా. ఓకే, అది మర్చిపోద్దు. ట్రర్ రావాలి. ఓకేనా? కారు కారు. ట్రాక్టర్ టక్ 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 అని వెళ్తే, కారు అని వెళ్తే ఇంకేంటి అన్ని. ట్రైన్ మామూలు సౌండ్ చేయండి. యాక్షన్ ఎందుకు? ఏదో మీరు వెళ్తున్నట్టు. కెన్ వి హ్యావ్ ద నెక్స్ట్ స్లైడ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? గుండమ్మ కథ. గుండు అమ్మ కథ. గుండమ్మ కథ. రైట్ ఆన్సర్. ఆల్రైట్, సో అశు నెక్స్ట్ మీ సైడ్ ఎవరు సార్? ఆలోచించి పంపిస్తున్నాం గెలవడానికి. ధనుష్ని. ఆన్ స్టేజ్ ప్లీజ్. సరే, మీ సైడ్ ఎవరు వస్తారు? మా సైడ్ నుంచే మా ఆరెంజ్ గువ్వ రోహిణి. దమ్మా దా. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే, నా గుండెనేమో గిల్లిపోమాకే, నువ్వు తప్పుకుంటూ వెళ్ళిపోమాకే. ఇప్పుడు మీరేంటంటే ఏదైనా కూరగాయలు అమ్మడం కానీ లేదంటే పల్లీలు అమ్ముతారు కదా, సో వాళ్ళు ఎలాగా అమ్ముతారు? ఏదైనా ఎనీథింగ్. పల్లి. ఓకే, వెరీ గుడ్. ఏ ఇనప సామానే. చెప్పమంటారు, చెప్తే ఇలా చూస్తారు. సరే అటు చూడండి, ఇటు చెప్పొద్దా? ఇనప సామానే. సరే చాలు, అర్థమైంది. మీరు పల్లి కదా? ఓరే నాయన, అటు తిరిగి నాకే వస్తుంది ఈ సౌండ్స్ అన్ని. నేను మామూలుగా. Can we have the next slide on screen please? Yeah. Five, 4, 3, 2, 1. భుజ త్యాగం. Time up. If you want to tell, you can tell. Five, 4, 3, 2. బాహుబలి ట్రై చేస్తాను. బాహుబలి. అలా ట్రై చేస్తాను. ఆయన ఆన్సర్ చెప్పలే. నేను చెప్పింది అన్న కంక్లూడ్ చేయాలిగా. బాహుబలి is absolutely right answer. నా ముట్టు పేరు పెట్టుకున్న సాతిరెడ్డి, నీ ముట్టుకుంటే భగ్గు మంది పచ్చ ఎండు గడ్డి. నీ ముద్దు పేరు బాగుందా సాతిరెడ్డి, ఓ ముద్దు పెట్టుకుంటామే వచ్చి ఎక్కు పండి. Congratulations. ఇటువైపు 2 పాయింట్స్, ఇటువైపు 2 పాయింట్స్. టై బ్రేక్ కింద ఎవరైనా ఒకరు ఇటువైపు నుంచి మీ ఇష్టం ఒకరిని పంపించాలి. ఈ టై బ్రేక్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఈ రౌండ్ విన్నర్స్. ఓకే, టై బ్రేకర్స్ ఎవరో రారు, మేమే వస్తాం. బాబోయ్, మీ ఇష్టం, మీరు ఏదో ఒకటి బజర్ చేసుకోండి చెప్తాను. ప్రొఫెషన్ అడగల. బటరా మిల్క్ సమోసే. బటర్ మిల్క్. చాలు.
కెన్ వి హ్యావ్ ద లాస్ట్ స్లైడ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? చాయ్ 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 చాయ్. ఓకే, 5 4 3 2 1 టైమ్ అప్. అక్కడ కూడా కష్టమేలే. తెలుసా తెలీదా చెప్పు. తెలీదు అని చెప్పానంటే నేను ఇంకోటి ఏదైనా ప్లాన్ చేస్తాను. అది తెలీదా? ఓకే డన్. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను మీ ఇద్దరికి ఒక క్లూ ఇస్తాను. ఆ క్లూ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎవరైతే ఫస్ట్ సౌండ్ చేస్తారో వాళ్ళకే ఛాన్స్ వస్తుంది. సరే సరే ఓకే. ఐఎమ్ గివింగ్ యూ ద బెస్ట్ క్లూ. ప్రభాస్ గారి ఫిలిం. చాయ్ 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 చాయ్. చెప్పు. ఛత్రపతి. That's a right answer. Congratulations. ఓకే, మరి ఆడియన్స్ కి మనందరికి మంచి ఒక సింగింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు రఘురామ్ గారు అండ్ అదితి గారు. లెట్ మీ వెల్కమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎదరే. చిన్ని గుండె ఉన్నదెంత హాయి నింపి గాలినంత ఊదమంటే ఊపిరంత రే. కళ్ళు రెండు పుస్తకాలు భాషలేని అక్షరాలు చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు. ముందు లేని ఆనవాలు లేనిపోని కారణాలు కొత్త కొత్త ఓనమాలు ఎన్ని మాయలు. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. తప్పు లేదు ప్రేమలో. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. తప్పు లేదు ప్రేమలో. వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎదరే. ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్నా అసలింత అలుపే రాదు. ఎన్నెన్ని తీరాలు నీకు నాకు మధ్యన ఉన్న కాస్తైనా అట్టే కావు. నీతో ఉంటే తెలియదు సమయం, నువ్వు లేకుంటే ఎంత న్యాయం. గడియారంలో సెకనుల ముల్లే గంటకి కదిలిందే. నీతో ఉంటే కరిగే కాలం, నువ్వు లేకుంటే కదలను అంటూ నెలలో ఉండే తేదీ కూడా ఏడాదయ్యిందే. హైలెస్సో హైలెస్సో నీ వైపే తెరచాపను తిప్పేశా. హైలెస్సో, హైలేసా, నీకోసం ప్రేమంతా పోగేశా. సుందరి నేనేను వంట చూడని నీలో నన్నంతా. కానుకే ఇచ్చా మనసంతా జన్మకే తోడై నేనుంటా. గుండెలో నిండమంట నీడలా పాడమంట నా సిరి నీవేనట. సుందరి నేనేను వంట చూడని నీలో నన్నంతా. కానుకే ఇచ్చా మనసంతా జన్మకే తోడై నేనుంటా. ఇన్స్టాగ్రామ్ లో నా
అవుతాదంటూ యూత్ అంతా వెయిటింగ్. అప్లోడ్ చేశాక డౌన్లోడ్ కోసం చిన్న పెద్ద తేడా లేక అంతా ఫైటింగ్. That's why I am viral వయ్యారి. వైరల్ వయ్యారి నేనే వయసొచ్చిన అణుబాంబుని. వైరల్ వయ్యారి నేనే వయసొచ్చిన అణుబాంబుని. ఎక్కళ్ళ జోడు కాలేజీ పాపసుడు ఎల్లా రెడ్డి కూడా కాడ ఆపిసుడు. ఎర్ర రోజా పువ్వు చేతికిచ్చి చూడు, ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పి చూడు. అరే పడితే లైన్ లో పడతది, లేకపోతే తిడతది. పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకొత్తొస్తది. నల్ల కళ్ళ అద్దాలు తొడిగిన పోరి, పడితే లైన్ లో పడతది, లేకపోతే తిడతది. పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకొత్తొస్తది. హీరో హోండా బండి మీద పోరుడు చూడు, కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు. షారూక్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు, రిప్లై కోసం చెప్పులరగ తిరుగుతాడు. అరే ఓకే అని అంటిమా ఓయో గుర్రమ్మంటాడు, ఒక్కసారి పడితే మా లెక్క నన్న చెయ్యడు. ఓకే అని అంటిమా ఓయో గుర్రమ్మంటాడు, ఒక్కసారి పడితే మా లెక్క నన్న చెయ్యడు. అరే పడేదాకా పరేషాను చేస్తాడు వాడు. ఓకే అని అంటిమా ఓయో గుర్రమ్మంటాడు, ఒక్కసారి పడితే మా లెక్క నన్న చెయ్యడు. పేపర్లు పడ్డాయి మనకు. It's paper blowing performance. వాట్ ఎ పర్ఫార్మెన్స్ యార్, వాట్ ఎన్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్. సూపర్ హిట్ సాంగ్స్ అన్ని. కానీ ఏమాట కామాట, వాట్ అన్ ఎనర్జీ మ్యాన్. ఐ మీన్ యూ సెట్ ద అంటే స్టేజ్ ని ఒక ఎనర్జీలో నింపారు మాట. థ్యాంక్ యూ. Thank you so much. Thank you. ఈ శ్రావణ మాస స్పెషల్లోని మీ అందరికీ సర్ప్రైజ్. మామూలుగా మన తెలుగు వాళ్ళందరికీ సినిమా అంటేనే ఒక పండగ. అలాంటిది ఈ పండగ రోజు అలాంటి పండగ లాంటి టీం ఒకటి మన దగ్గరికి రాబోతున్నారు. లెట్ మీ వెల్కమ్ సుందరకాండ టీమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. శనివారం నుంచి రాజయోగం మాట రాసి ఫలాల్లో విన్నా మొన్న. సరళ లైట్ అని పట్టించుకోకున్నా, అంతలో పెద్ద షాకునే తిన్నా. ఊహల్లోనా ఓకే, వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. హలో డైరెక్టర్ గారు, హాయ్. రే ఏంటి ఈ సినిమా చేసావా? నేను సినిమాలో అవకాశం అడిగాను, సార్ ప్రమోషన్లో ఇచ్చారు. బేసిక్ ఈ ప్రమోషన్ నాకు ఎందుకు ఇచ్చారంటే స్టూడియోలు, లొకేషన్లు, మేనేజర్లు, రోడ్ మ్యాప్లు అని నాకు తెలుసు కాబట్టి. సరే అర్థమైంది. హలో హాయ్. సుధీర్. వీర్తి. ఓ వెరీ గుడ్, నైస్ మీటింగ్ యూ. అయినా ఇలాంటి సుందరి ఉంటే అది సుందరాకాండ కాకుండా ఇంకేమైంది? కథలెన్నో చెప్తారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. హలో, ఒక్క నిమిషం. నన్ను నారా రోహిత్ గారు పంపించారు నీ నుంచి ఈ అమ్మాయిని కాపాడడానికి. నా నుంచి కాపాడు? ఎస్, ఆయన ఫస్ట్ సినిమా తెలుసు కదా, బాణం. ఏమైనా ఎక్స్ట్రా చేస్తే అయిపోతుంది మన బాణం. హలో సార్, యా మీ మాటల్లోని సుందరకాండ గురించి జనాలకి. సుందరకాండ ఈజ్ అ వెరీ క్లీన్ అండ్ హ్యాపీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. సో ఇట్స్ అ రామ్ కామ్ మిక్స్డ్ విత్ బ్లెండెడ్ విత్ లాట్ ఆఫ్ ఫ్యామిలీ ఎమోషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఆడియన్స్, సుందరకాండ ప్లీజ్ డూ గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావు చెప్పు? ఖచ్చితంగా అమ్మాయిలకి. అబ్బాయిలకి ఆపద వస్తే 6 సెకండ్ లేటుగా వస్తారేమో కానీ అమ్మాయిలకి ఆపద వస్తే 6 సెకండ్ ముందే ఉంటాను. ఆపద వచ్చేదే మీ వల్ల, మళ్ళీ మీదేంటి అమ్మా, నా వల్ల కదా మా ఆపద వచ్చేది, ఈ పొద వల్ల.
మేడం ప్రపంచంలో డేంజరస్ యానిమల్ తెలుసా నీకు? యానిమల్ బ్లాక్ కోబ్రా, దానికన్నా డేంజర్ ఇది. పూజ లేడీస్ చేస్తారంటారు, ఇక్కడ మగవాళ్ళు చేస్తారంటారు. హూమ్ డు యూ సపోర్ట్, లేడీస్ ఆర్? ఐ థింక్ గైస్ నీడ్ ద మోరల్ సపోర్ట్. నువ్వు ఇటు రా మరి, మీరిద్దరూ లేడీస్ వైపు వెళ్ళి హ్యాపీగా కూర్చోండి. మీరు వెళ్ళి అక్కడ మేడం మీరు మనసులోనే అనుకున్నా, ఇంకా పక్కన కూడా అలాగే ఉండిపోయారు ఏంటి మీరు? అంటే నువ్వు తీసుకొస్తావని వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ అసలు మాట్లాడి వేరే మీరు కూర్చోండి. హీరోయిన్ కదా కొంచెం. మీరే పర్లేదు, అదే ఐ మీన్ ఆయన బాధ సేఫ్ ఆయనది. సేఫ్ సేఫ్. కాదమ్మా, ఆయన బాధ అయింది, హీరోయిన్ ఏం చేస్తుంది? వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఐ యామ్ ఫ్రమ్ బాంబే. బాంబే? Yeah. బాంబే హమ్. I heard you flirt a lot. అంటే తర్వాత గిప్ గిప్. హలో, when are you flying back? Today. He also fly back with you. No, I mean I just want to drop you in Mumbai and come back here actually. ఇదిగో, నేను వైజాగ్ వెళ్తున్నాను, డ్రాప్ చేస్తావేంటి? వద్దు, మీరు ఒకళ్ళే వెళ్ళిపోవచ్చు, మీరు ఒకళ్ళే వెళ్ళిపోవచ్చు. అయినా నాకు తెలిసి మీకు ఫ్లైట్ అవసరం లేదు, ఎందుకంటే ఏంజల్స్ గాల్లో ఎగురుకుంటే వెళ్ళిపో. ఓకే, I'll see you in the evening. I mean, I'll pick you and I'll drop you at the airport. Okay. సుధీర్ నా పక్కన అక్కడ ఎవరు లేరు. నీ పక్కన ఎవరు ఉండరు? ఎవరో You sit. ప్లీజ్. ఇప్పుడు మనందరం ఒక అద్భుతమైన గేమ్ ఆడబోతున్నాం. ఇటు సైడ్ నుంచి ఒకరు వస్తారు, ఇటు సైడ్ నుంచి ఒకరు వస్తారు. వచ్చిన తర్వాత పండగలకి, దేవతలకి, దేవుళ్ళకి రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతాను. సో ఈ టాస్క్ ఆడడానికి ఫస్ట్ శ్రవంతి, మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి ఆర్ మోస్ట్ బ్యూటిఫుల్ లిఖిత. ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే, సో అశు, మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి ధనుష్ వస్తున్నాడు. ఆన్ స్టేజ్ ప్లీజ్. నేను క్వశ్చన్ అడుగుతాను, అడిగిన తర్వాత ఇద్దరు ఆ కోలాటం కర్రలతోని వెనకాల బెలూన్స్ ఉన్నాయి, ఆ బెలూన్స్ని పట్టుకొని, దాంతో పట్టుకొని, చేత్తో కాకుండా, అక్కడ మీకు ఒక యాపిల్ కనబడుతుంది చూసారా, దానికి ఒక సూది ఉంది. సో ఇద్దరిలోని వెళ్ళి ఆ బెలూన్ని ఎవరైతే ఆ కోలాటం కర్రలతో అలాగే పట్టుకొని ఫస్ట్ ఎవరైతే బ్లాస్ట్ చేస్తారో వాళ్ళకి ఆన్సర్ చెప్పే ఛాన్స్ దొరికింది. ఇన్ కేస్ రైట్ ఆన్సర్ చెప్తే ఒక పాయింట్, రాంగ్ ఆన్సర్ చెప్తే నో పాయింట్స్. ఆమె క్లియర్? ఓకే. సో హియర్ కమ్స్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. అష్టలక్ష్ముల్లోని 5 రూపాల పేర్లు చెప్పండి. ధనలక్ష్మి, దానిలక్ష్మి, ధైర్యలక్ష్మి, ఓకే, విద్యాలక్ష్మి, ఓకే, మహాలక్ష్మి. ఓకే, నో, నాట్ ఓకే. అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. ఓకే, హియర్ కమ్స్ యువర్ నెక్స్ట్ క్వశ్చన్. అమ్మవారికి నైవేద్యంగా పెట్టే ప్రసాదాలు ఏవైనా సరే ఒక 3 చెప్పండి. Go, 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 వెళ్ళు, go, వెళ్ళు, come on, వెళ్ళు, babe. వెళ్ళు. Super, super, go, go. తోసుకోవద్దు, తోసుకోవద్దు. Very good. ఏమైనా 3. రసాయన, పాయసం, అమ్మవారికి ఫస్ట్ ఏంటి? పులిహోర, రసాయన. పులిహోర ఓకే, రసాయన అంటే? ఓ రసాయన అంటే కన్నడలో. కన్నడనా? అచ్చా, నాకు తెలియదు కాబట్టి రసాయన అంటే. రసాయన అంటే మొత్తం అదేమో పంచామృతం రసాయన ఆమె దృష్టిలో. నువ్వు కన్నడనా? నువ్వు కన్నడనా? వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? పులిహోర ఓకే అండి. నెక్స్ట్ రసాయనం అంటే అదేంటి నాకు చెప్పండి. రసాయన అంటే బనానాలు అండ్ జాగరీ, బనానా, కోకోనట్. హలో, ఏంటిది? ఆవిడ కన్నడ. కన్నడగా తెలుగులో చెప్తుంది ఆవిడ. ఎక్స్ప్లెయిన్ చేయడానికి అడిగాను. సరే మీరే చెప్పండి. వడ, వడ, రసాయన అండ్ మనం తర్వాత మీ నెంబర్ ఉండే రసాయనం ఏంటో తెలుసుకుంటాను నేను. అసలు ఏంటో అర్థం కావట్లేదు నాకు. ఈవిడ ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్పారు 3 ఆన్సర్లు చెప్పారు కదా, రసాయనం అంటే ఏంటి చెప్పండి. యూజువల్ గా బనానాని స్లైస్ చేసి జాగరీ వేసి కోకోనట్ ని వేసి కొంచెం షుగర్ వేస్తే వేస్తారు, లేదా జాగరీతో అది మిక్స్ చేసి దాన్ని పంచామృతం అని చెప్పా. నీకు కన్నడ తెలుసా?
పంచామృతం వేరు ఇది పంచామృతం వేరు. అగో చెప్తున్నారు, కన్నడ వాళ్ళే చెప్తున్నారు, నువ్వేంటి మధ్యలోనే? Anyways, that's a right answer. ఓకే, సో ఇప్పుడు మీరు వీళ్ళు ఆల్రెడీ ఒక క్వశ్చన్ ఆడారు కాబట్టి నెక్స్ట్ మీరు కంటెస్టెంట్స్ మార్చుకోవచ్చు. డెఫినెట్లీ మా సైడ్ నుంచి ఈసారి పూజలకి పెట్టింది పేరు మా ఇంటి పూజారి శ్రీకర్ వస్తున్నాడు. ఇది ఒక పెద్ద లతా మంగేష్కర్ ఫీలింగ్ దీనికి. శేఖర్ ఆన్ స్టేజ్, మీ సైడ్. మా ఇంటి మాస్ మహారాణి రోహిణి. ఓకే, ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే, రెడీ. ఓకే, హియర్ కమ్స్ ఎ క్వశ్చన్. అమ్మవార్లని ప్రధానంగా పూజించే ఏవైనా 3 పండగల పేర్లు చెప్పండి. ఐదు పేర్లు చెప్పండి. లేట్ రండి. ఇప్పుడు అడిగావు కాబట్టి 5. అడగలే. సార్ చెప్పు. వరలక్ష్మి రథం, దసరా, గౌరీ రథం. ఓకే, దట్స్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. రెండు మీరు చెప్పారు, ఒకటి మీరు చెప్పారు, 3. ఇంకా నెక్స్ట్ 2 క్వశ్చన్స్ స్ట్రైట్ అవే మీరు ఆన్సర్ చేస్తే మీరు నెక్స్ట్ 2 క్వశ్చన్స్ మీరు ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చేసినా చాలు, మీరు విన్. ఓకే, సో హియర్ కమ్స్ యువర్ నెక్స్ట్ క్వశ్చన్. పచ్చడిని ప్రధానంగా చేసుకునే పండగ ఇది. అడిగేసాను, ఇంకా మీరు అయిపోండి. పచ్చడిని ప్రసాదంగా చేసుకునే పండగ ఏది? ఉగాది. అండ్ దట్స్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. మనం మగవాళ్ళలా కాదు, ఎవరు గెలిచినా కూర్చొని మాట్లాడుకో. ఇది ఫైనల్ క్వశ్చన్ కాబట్టి మీ ఇష్టం. మీరు మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు, లేదంటే సేమ్ వాళ్ళతో కంటిన్యూ అవ్వాలంటే సేమ్ వాళ్ళతో కంటిన్యూ అవ్వాలి. నేను మారిపోతాను. వాళ్ళు వీళ్ళు కాదు, ఇక్కడ పండగల గురించి అయినా పూజల గురించి అయినా నాకే పెద్దగా తెలుసు కాబట్టి నువ్వు వెళ్ళి రిలాక్స్, నేను చూసుకుంటాడు. నువ్వు తెగ డైలాగ్ చెప్తున్నావు. పూజలకి మెయిన్ దిట్ట మన శ్రవంతి, నువ్వు ఆడరా. అది దిట్టం అయితే నేను గొట్టం, నువ్వు గొట్టమని నాకు తెలిసే. క్వశ్చన్. మనందరం ఇవాళ వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం కాబట్టి లక్ష్మీదేవి వాహనం ఏంటి? సరే చెప్పండి, పేరేంటో చెప్పండి. ఇంతకేంటి క్వశ్చన్? కొడితే పళ్ళు రాలిపోతారు. ఈ టెన్షన్ లో మర్చిపోయాను. లక్ష్మీదేవి వాహనం ఏంటి అని అడిగారు. పులి. బాగా తెగించవరా నువ్వు. నువ్వేమనుకుంటున్నావు చెప్పు. సింహం. లక్ష్మీదేవి వాహనం పులి రాంగు, సింహము రాంగు. ఓవెల్. హి ఇస్ రైట్. గుట్లగూబా. వెళ్ళండి. లాస్ట్ క్వశ్చన్ ఇద్దరు రైట్ ఆన్సర్ చెప్పలేదు, ఇద్దరు రాంగ్ ఆన్సర్ చెప్పారు కాబట్టి 2 పాయింట్స్ ఇటు వచ్చినాయి అండ్ 2 పాయింట్స్ ఇటు వచ్చినాయి. సో దిస్ గేమ్ విల్ బి డ్రా. లాస్ట్ వీళ్ళిద్దరు ఆడిన క్వశ్చన్ కి నాకు తలనొప్పి వచ్చింది కాబట్టి దీని నుంచి బయటికి రావాలంటే నాకు అర్జెంట్గా ఒక సింగింగ్ పెర్ఫార్మెన్స్ కావాలి. సో సింగింగ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వాగ్దేవి గారు వస్తున్నారు. లెట్ మీ వెల్కమ్ హర్ ఆన్ స్టేజ్ ప్లీజ్. అల్లసాని వారి పద్యమా, విశ్వనాథ వారి ముత్యమా, కాళిదాసు ప్రేమ కావ్యమా, త్యాగరాజ సంగీతమా, అల్లసాని వారి పద్యమా, విశ్వనాథ వారి ముత్యమా, కాళిదాసు ప్రేమ కావ్యమా, త్యాగరాజ సంగీతమా, పోలికే లేని పాటలా నువ్వు
నువ్వు పిలిచావు నన్నిలా, చిన్ని చిరునవ్వు లేత చిగురాస మళ్ళీ పూసాయిలే ఇలా. నదికి వరదల్లే మదికి పరవళ్ళై, బెరుకు ఎప్పుడు వదిలిందో చురుకు ఎప్పుడు పెరిగిందో, తలపు తుది జల్లై తనువు హరివిల్లై, వయసు ఎప్పుడు కదిలిందో సొగసు ఎప్పుడు మెరిసిందో, గమనించేలోగా కాలం నర్తించదా నీతో జతై, ప్రాణం సుమించదా నీకోసమై, కాలం నర్తించదా నీతో జతై. ఆడదాని బోర చూపులో జగాన ఓడిపోని ధీరుడెవ్వరో, ఆడదాని బోర చూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వరో, నిజానికి జిగేలని అయ్యారి నిన్ను చూడ కరిగిపోదువో, ఆడదాని బోర చూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వరో. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత, మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత, శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి, అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి, మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. ఓంకార రావాల కృష్ణా తీరంలో ఇంద్రకీలగిరి పైన విలసెను కృత యుగములోన, ఈ కొండపైన అర్జునుడు తపమును కావించెను, పరమశివుని మెప్పించి పాశుపతం పొందెను, విజయుడైన అర్జునుని పేరిట విజయవాడ అయినది ఈ నగరము, జగములన్నీయూ జేజేలు పలుకగా కనకదుర్గకైనది స్థిర నివాసము, మెలిమి బంగారు ముద్ద పసుపు కలగలిపిన వెన్నెల మోము, కోటి కోటి ప్రభాతాల అరుణిమయే కుంకుమ, అమ్మ మనసు పడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కు పొడక, ప్రేమ కరుణ వాత్సల్యం కురిపించే దుర్గ రూపం, కోటి దేవతలందరికీ ఇది ఏ ముక్తి దీపం, మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. వాట్ ఎ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, వాట్ ఎ బ్యూటిఫుల్ వాయిస్ యూ హ్యావ్. అసలు ఎంత మెలోడియస్గా, ఐ మీన్ ఫస్ట్ నుంచి సాంగ్స్ అండ్ లాస్ట్లోని దట్స్ మై ఫేవరెట్ సాంగ్ యాక్చువల్లీ, మహాకనక దుర్గా అనేది. ఓ గుడ్ గుడ్. సో ఎంత అమేజింగ్గా పాడా ఉంటే, గాడ్ బ్లెస్ యూ, లాంగ్ వే టు గో, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ఫ్యామిలీ స్టార్స్, అది కూడా శ్రావణ మాసం స్పెషల్లో వచ్చి మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి మంచి మంచి పాటలు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. గివ్ ఇట్ ఫర్ వాగ్దేవి. మామూలుగా ఇండస్ట్రీలోని ఆవిడ పేరు చెప్తేనే చాలు అందం అన్న మాట పక్కన వచ్చి నిలబడుతుంది. మరి ఆ పేరు పెట్టుకున్నోళ్ళు అలా అందంగా పుడతారా, లేకపోతే
అందంగా పుట్టాక ఆ పేరు పెడతారా అనేది నాకు తెలియదు. ఇట్స్ ఓకే. లెట్ మీ వెల్కమ్ శ్రీదేవి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అందాలలో అహో మహోదయం నా చూపుకే శుభోదయం. హలో మ్యామ్, వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. సో మచ్ బాగున్నారా అండి? ఐఎమ్ గుడ్ మేడం, చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి, చాలా బాగున్నాను. చూస్తుంటే అర్థమవుతుంది. ఆగండి, ఎందుకు అలుగుతున్నారు? ఏం లేదు మేడం, మీరు వచ్చారు కదా, ఇంకా మాతో పనే ఉంది అని చెప్పి పువ్వులని బయటికి వెళ్ళిపోతాయి అంటుంటే సెయింగ్. స్టార్ట్ చేసేసారు కదా, ఓకే. అంటే ఎవరు వచ్చినా ఇదే అంటారా? లేదు మేడం, ఐ జస్ట్ టెల్ ద ట్రూత్ మేడం, బట్ వాళ్ళకి అది ఎవరు వచ్చినా ఇదే అంటారు మేడం. ఇందాక ఈవిడ వచ్చినప్పుడు కూడా పువ్వులు బాధపడతాయి అన్నాడు. ఎంత మందికి చెప్తారా నాయన? ఇప్పుడు వరకు మీరు ఈ షోలో చెప్పలేనిది ఇక్కడ నుంచి హార్ట్ నుంచి చెప్పండి చూద్దాం. లొకేషన్ పెడతారా? ఏంటి లొకేషన్? ఓ డైరెక్టర్ ఏం మాట్లాడతాడు నువ్వు? బొకే పంపిస్తారా? లేదండి, మీ గుండెలోకి రావడానికి లొకేషన్ పంపిస్తారా? సొంత తెలివితేటలు వాడు. సొంత తెలివితేటలు వాడాలంటే నాకు నిజంగా ఫ్లర్టింగ్ అయ్యి రాదు. సరే, అయినా మీకు టైం ఇస్తాను. టైం వద్దు. మీకు పక్క వాళ్ళ వస్తువులు తీసుకోలే తప్పని తెలీదా మీకు? నేను ఎప్పుడు తీసుకోలేదండి. మరి నా మనసు తీసుకున్నారు రాగానే. సుధీర్, మేడం అంటుంది ఆశకి హద్దు ఉండాలి అంటుంది. కాదు సుధీర్, సరే. ఈ డైలాగులు విన్నాక తెలుగు నేర్చుకొని మరి చెప్పింది ఆశకి హద్దు ఉండాలి. ఇంకొద్దు తర్వాత. ఈటీవీ ప్రేక్షకులు అందరికీ నమస్కారం. చాలా చాలా సంతోషంగా ఉంది ఇవాళ ఫ్యామిలీ స్టార్స్లో మా సుందరకాండ టీం కూడా ఇవాళ ఒక పార్ట్గా ఉన్నామని. అండ్ త్వరలో వినాయక చవితి రోజు సుందరకాండ ఫిలిం రిలీజ్ అవబోతుంది. సో డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. సో డెఫినెట్లీ గో వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఓకే సరే, మీరు వచ్చారు, మీరు శ్రీదేవి గారు, మరి నేనేమో బాస్ ఫ్యాన్, చిరంజీవి గారి ఫ్యాన్. మరి బాస్ శ్రీదేవి గారు అంటే మరి అబ్బని తిని దెబ్బ. ఎంత లేతగా ఉండదే మొగ్గ, అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప. వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా, పురుషుల్లోన పుంగవా పులకింతిస్తే ఆగవా. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప. అమ్మ నీనున్న నీ బుగ్గ ఎంత లేదగా ఉండదే మొగ్గ. Thank you, ma'am. Thank you so much, ma'am. It really means a lot. What a grace. Give it up. Super. బాబు సుధీర్ బాబు, డైరెక్టర్ గారు ఏమన్నారు సార్? ఏమన్నారు? అబ్బని తీని దెబ్బ అన్నావు కదా నువ్వు, ఆపరాన్ని ఎబ్బా అన్నారు. ఏంది బ్రో అంత మాట అన్నావు? అయినా సుందరాకాండ్ ప్రమోట్ చేయమంటే నువ్వేంటి సుధీర్ గాండ్ చేస్తున్నావు? వచ్చారు కదా, నేను ఆవిడతో మాట్లాడాలి కదా. అన్న ఆవిడ కూడా ఈరోజు చెన్నై వెళ్తున్నారు, సో ఎవరిని డ్రాప్ చేస్తారా అని. లేదండి, నేను చెన్నై వెళ్ళట్లేదండి, నేను ఇక్కడే ఉంటున్నానండి. సరే, ఇక్కడ ఎక్కడ ఉన్నారు చెప్పండి, అక్కడ దాకా డ్రాప్ చేస్తా. ఓ ఇదేంటి కొత్తగా
అంటే మీరు ట్రావెల్ ఏజెన్సీ ఏదైనా పెట్టుకున్నారా? బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే సర్లేండి, అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫోన్లోని ఎక్కడికి వెళ్ళాలి లేకపోతే ఏంటి, నేను డ్రాప్ చేయాలి లేదా అని చెప్పని. కొంచెం గ్యాప్ వదిలితే ఆయన ఫుల్ వేసేస్తున్నారు, ఫుల్ వే. ఓకే, సో ఈరోజు స్పెషల్ ఫ్యామిలీ స్టార్స్ యాక్చువల్లీ, ఎందుకంటే శ్రావణ మాస సంబరాలు జరుగుతున్నాయి. కానీ నేనేం చేశానంటే మీ అందరికీ స్పెషల్గా ఉండడానికి ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ప్లాన్ చేశాను. అదేంటంటే మన లైఫ్లోని మ్యూజిక్ లేకుండా ఉండదు. సో అలా మన లైఫ్ జర్నీని పాటల రూపంలో చూపించడానికి ఒక సెగ్మెంట్ ప్లాన్ చేశా. దానికి మన సింగర్స్ అందరూ రెడీగా ఉన్నారు. సో మీ కరతాళ ధ్వనులతోని ఒకసారి మా గాయని గాయకుల్ని వేదిక మీదకి ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాం. చిన్ని తండ్రి నిన్ను చూడగా వేయి కళ్ళైన సరిపోవురా, అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దిష్టెంత తగిలేనురా, అందుకే అమ్మ ఒడిలోనే దాగుండి పోరా, చిన్ని తండ్రి నిన్ను చూడగా వేయి కళ్ళైన సరిపోవురా. ఆగిపో బాల్యమా నవ్వులో నాట్యమా, సరదా సిరిమూవలోదాం ఏటిలో వేగమా, పాటలో రాగమా, చిటికెల తాళాలు వేద్దాం, ఇంతలో వెళ్ళిపోకుమా, వెంట వచ్చే నేస్తమా, ఇంతలో వెళ్ళిపోకుమా, వెంట వచ్చే నేస్తమా, తొందరగా నన్నే పెంచేసి నువ్వే మోచిన పోకుమా, ఆగిపో బాల్యమా నవ్వులో నాట్యమా, సరదా సిరిమోవలోదాం ఏటిలో వేగమా, పాటలో రాగమా. మేం వయసుకు వచ్చాం, పరువానికి వచ్చాం, ఈ 20 ఏళ్ళు అరవ్యర్థం చేశాం, మా కన్నులలోన కన్నె రూపేనంట, నిత్య కలలే మాకు ఇక భోజనమంట. మరి బేబీనిస్తవా, నీ మాటే మాయరా, నీ రూటే వేరురా, నువ్వు లొట్టలేసి తినగా అమ్మాయిలేవి అవగాహై కాదురా. మేం వయసుకు వచ్చాం, పరువానికి వచ్చాం, ఈ 20 ఏళ్ళు అరవ్యర్థం చేశాం, మా కన్నులలోన కన్న రూపేనంట, నిత్య కలలే మాకు ఇక భోజనమంట. నిన్ను చూడగానే సిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే హోయ్, అదేమిటే హోయ్, నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నదే హోయ్, అదేమిటే హోయ్, ఏమిటో ఏమాయో చేసినవే కంటి చూపుతోటి, ఏమిటో ఇదేమి రోగమో అంటించినవే ఒంటి ఊపుతోటి, ముంచే వరదలా కాల్చే ప్రమిదలా చంపవే మరదలా, నిన్ను చూడగానే నా చిట్టి గుండె, నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే హోయ్, అదేమిటే హోయ్, నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే హోయ్, అదేమిటే హోయ్. ఆరడుగులుంటాడా, 7 అడుగులేస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా,
పెడుతుంటాడా ఆట పడుతుంటాడా అందరికి నచ్చేసే వాడా సరిగ్గా 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 నిలవెందుకే బెరుగ్గా బెరుగ్గా అయిపోకే బదులేది ఇవ్వకుండా వెళ్ళిపోకే 6 అడుగులుంటాడా 7 అడుగులేస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా ఆశ పెడుతుంటాడా ఆట పడుతుంటాడా అందరికి నచ్చేసేవాడా అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి తెలుగింటి పాలసంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ తెలుగింటి పాలసంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ అటువంటి అపరంజే అమ్మాయిని కనరండి లైట్ సెట్టింగ్ అక్కర్లే మైక్ సెట్టల్ తో పల్లే మన ఇంటిని చేసేద్దాం డిస్కోటెక్కల్లే నైట్ నైనా వక్కర్లే బయటికే ఎల్లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పబ్బవదాగిల్లే ఏ హ్యాపీగా గడిపేలా ఏ ఫారెన్ కో వెళ్ళాలా మనముండే చోటే బూటీ సిమ్లా గడిపేద్దాం టక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ పోయేలా మన నాపేదవడు అడిగేదవడు చలో చలో మరి చేసేద్దాం గోలా ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగినావు నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా సూపర్ అమేజింగ్ 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 మనిషి లైఫ్ జర్నీని పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు వెరీ ఫ్యూ సాంగ్స్ బట్ ఎవ్రీ సాంగ్ ఈస్ రిలేటెడ్ టు ఎవ్రీ వన్స్ జర్నీ వెరీ 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 టచింగ్ పర్ఫార్మెన్స్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ 3 of you ఓకే వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ గివ్ ఇట్ అప్ ఫర్ దెమ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అ లాట్ సో ఆటలు పాటలు అన్నీ అద్భుతంగా జరుగుతున్నాయి కానీ మన స్పెషల్ గెస్ట్ వచ్చారు కాబట్టి ఆ గెస్ట్ కోసం ఒక స్పెషల్ సెగ్మెంట్ శ్రీదేవ్ గారు ఏం లేదండి మీకు ఇప్పుడు నేను ఎల్ఈడి మీద 5 ఫోటోలు చూపిస్తాను ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్క ఫోటో వస్తూ ఉంటుంది అనమాట ఆ ఫోటో రాగానే ఆ వ్యక్తి గురించి ఒక్క మాటలో చెప్పాలి అని చెప్పానంటే మీరు ఏమనుకుంటారు అనేది చెప్పాలి సార్ ఓకే కెన్ వి హావ్ ద ఫస్ట్ పిక్చర్ ఓన్లీ నా కోసమా ఇది టాస్క్ జస్ట్ మీ కోసం అంతే అవునా టాస్క్ ఏం కాదు ఇది ఓకే జస్ట్ వాంట్ టు నో యువర్ హార్ట్ అంతే Can we have the first picture on screen, please? My everything.
ఇది ఒక్క మాటలో యాక్చువల్గా చెప్పలేము కానీ బట్ దట్ మీన్స్ ఎవ్రీథింగ్. ఐ మీన్ ఎవ్రీథింగ్ మీన్స్ లాట్. అవును. థ్యాంక్ యూ సో మచ్. కెన్ యూ హ్యావ్ ద నెక్స్ట్ పిక్చర్? వెరీ యమ్మీ. ఏంటండి చిన్నపిల్లలు అయిపోతున్నారు మీరు? చాక్లెట్ అంటే చాలా ఇష్టం అండి. చాక్లెట్ అండ్ చాక్లెట్ ఐస్ క్రీమ్స్ అవునా? బిగ్ వీక్నెస్ నాకు. ఓకే, నెక్స్ట్ టార్గెట్ నేను చాక్లెట్ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ ఒకటి పెడదామని చూస్తాను. బావా నువ్వు కూడా చాక్లెట్ కలర్ కుర్తానే వేసుకున్నావు. నేను ఉండడమే చాక్లెట్ కలర్ ఉంటాను మేడం. నెక్స్ట్ పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. అంతే అదే వచ్చింది. అబ్బా అంతే. అవును, యాక్చువల్గా అదే ఎక్స్ప్రెషన్ నిజంగానే. టూ హ్యాండ్సమ్ టు హ్యాండిల్. ఓకే, నెక్స్ట్ పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. వెరీ గుడ్ ఫ్రెండ్. వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ యూ. Yes. Can we have the next picture on screen please? యాక్చువల్లీ ఇష్టం, కానీ నాకు యూరప్ అంటే చాలా ఇష్టం. Wow. లైక్ స్విట్జర్లాండ్ అది చాలా ఇష్టం. లండన్ ఆల్సో ఇస్ వెరీ వెరీ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. Yeah, London is one of your favorites, but Europe? యూరప్, స్విట్జర్లాండ్ అంటే నాకు వెళ్ళిపోతా. అవునా మేడం? నెక్స్ట్ పిక్చర్. స్పెషల్. వావ్, వెరీ స్పెషల్. వెరీ స్పెషల్. ఆబ్వియస్ గా కదా అండి. You'll still be in touch with Yes, of course Prabhas అండి. Garma? అవునండి. Oh, very good. యా. మ్యామ్ ఒక్క రకంగా ఎక్కడ మీకు అనిపించట్లేదా ఈ ఫోటోలో సుధీర్ గారిలా కూడా అనిపిస్తున్నారు? Hey, ప్రభాస్ గారు ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ. నేనే ఆయన ఫ్యాన్. నేను కూడా కొడతాను. నన్ను నేను కొట్టుకుంటా ఫస్ట్. హీఈస్ వెరీ వెరీ స్పెషల్. మోర్ దెన్ ద బాండింగ్. మాకు ఇన్ని 23-24 ఇయర్స్ నుంచి తెలుసు అవన్నీ, కానీ ఇప్పటి వరకు మారలేదు. అంటే అట్లాంటి ఒక పర్సన్ ఉంటారని కొంచెం అట్లీస్ట్ విత్ ఏజ్ విత్ ఎక్స్పీరియన్స్ మారుతాం కదా. ఆయనలో అసలు ఏం మార్పు లేదు. అలాగే ఎప్పుడు నేను ఫస్ట్ డే ఆఫ్ ఈశ్వర్ ఫిల్మ్లో చూశాను, ఇప్పుడు కూడా అట్లానే ఉన్నారు. ఐ థింక్ జస్ట్ సీ ఆల్వేస్ మై ఈశ్వర్. థ్యాంక్ యూ సో మచ్. సుధీర్ హట్ అయ్యావా? ఎందుకు? ఆవిడ అలా అన్నారు కదా. నేను ఎందుకు హర్ట్ అవుతాను? మహేష్ బాబు ఫోటో అండ్ ప్రభాస్ గారి ఫోటో చూపించిన తర్వాత వాళ్ళంటే నాకు ఇష్టం. నేను ఎందుకు హర్ట్ అవుతాను? నీకని జారి అంటే పోల్చారు కదా నీతో. నువ్వు సిగ్గుపడిపోతున్నావు కదా, నేను కూడా కొంచెం అలానే ఉంటాననేసి. ఎవరు చెప్పారు? నువ్వే. లేదు, చాక్లెట్ కలర్ లో ఉంటాను, ఇలా చాక్లెట్ ఉంటాను. గురించి చెప్పాను అంతే తప్ప ఆ. మహేష్ బాబు గారు ప్రభాస్ గారు అంటే మాకే ఇష్టం. అసలు మళ్ళీ మేము పోల్చుకోవడం ఒకటి. సరే సర్లే. న్యూజిలాండ్ గురించి చెప్పారు. ఎడిటింగ్ కంటే నేను ఓన్లీ మాట్లాడింది యూరోప్ అంటే ఇష్టం మేడం, స్విస్ అంటే ఇష్టం అన్నారు కాబట్టి. సరే. హలో, తీసేస్తాను. ఓకే, ఆల్ ఇండియా ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ అండి. చెప్పానండి, ఇక్కడ తీపిచ్చేస్తున్నాండి. ఓకే, ఎడిటింగ్ లో తీసేసినా పర్లేదు. స్విస్ అయితే కంపల్సరీగా మేము స్విస్ లోకి వెళ్తాం మ్యామ్. అండ్ యూరోప్, ఎనీ పార్ట్ ఆఫ్ యూరోప్. అవునా అండి? ఐ లవ్ యూరోప్ మ్యామ్. అండ్ రెగ్యులర్ గా స్విస్ లో. సూపర్ అండి. రెగ్యులర్ స్విస్ లోనే మొత్తం. స్విస్ లోనే మిస్ లో అందరూ తగులుతావు కదా నువ్వు. సరే, నా టాపిక్ వదిలేద్దాం. సుందరాఖండ టీం వచ్చారు కాబట్టి. అమ్మాయిల సైడ్ నుంచి ప్రసాద్, అబ్బాయిల సైడ్ నుంచి శ్రీదేవి గారు. సో వీళ్ళిద్దరి మధ్య ఒక గేమ్ పెడదాం, ఒక టాస్క్ పెడదాం. ఇందులో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఆ టీం కి గోల్డ్ బ్యాగ్ అందజేస్తారు. ఓకేనా? శ్రీదేవి గారు అండ్ ఇటు సైడ్ నుంచి ప్రసాద్, ఆన్ స్టేజ్ ప్లీజ్. నేను మీ ఇద్దరికి కామన్గా క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అడిగిన తర్వాత మీరు అక్కడ నుంచే పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ ఫ్లవర్స్ బాల్ ఉంది. సో ఇది తీసి ఆ బుట్టలోని ఫస్ట్ ఎవరైతే వేస్తారో వాళ్ళకి ఆన్సర్ చెప్పే అవకాశం ఉంటుంది. రైట్ ఆన్సర్ చెప్పారంటే ఒక పాయింట్, రాంగ్ ఆన్సర్ చెప్పారంటే నో పాయింట్స్. ఓకే, హియర్ కమ్స్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. దేవుళ్ళ పేరుతో వచ్చిన
ప్రభాస్ గారి సినిమాలు ఏమైనా 3 పేర్లు చెప్పాలి. ఈశ్వర్. ఇగో అది తీసి ఫస్ట్ గోల్ వేయాలి. ఆయన ఇష్టం, ఆయన కూడా ఎవరు గోల్ అయితే వాళ్ళు చెప్పాలి ఆన్సర్. అందుకే అన్న గోల్ చేసిన వాళ్ళు అక్కడ కాదు, మీ మార్కులోకి వెళ్ళాలి. ఈశ్వర్, రాఘవేంద్ర, కల్కి. ఓకే, అండ్ దట్స్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. బాబు ఆవిడున్నారని పొట్ట బిగపట్టినట్టున్నా బయటకు వదిలి బాలే. Now here comes your second question. ఒక స్టార్ హీరో అహల్య అమాయకురాలు అనే నాటకం ప్లే చేసిన త్రివిక్రమ్ గారి సినిమా పేరేంటి? Yes! అయిపోయింది, ఆవిడ గోల్ చేశారు. ఆన్సర్ అత్తారింటికి దారేది. That's absolutely right answer. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మీతురా, బేట్రాయి స్వామి దేవుడా, కన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా, చేప కడుపు సీరి పుట్టిది, రాకాసి దాన్ని కోపాన తీసి కొట్టిది, బేట్రాయి స్వామి దేవుడా, చేప కడుపు సీరి పుట్టిది, రాకాసి దాన్ని కోపాన తీసి కొట్టిది. బ్యాక్ టు బ్యాక్ 2 ఆన్సర్స్. అరే ఏంట్రా నువ్వు? బేసిక్ గా నాకు అన్ని ఆన్సర్ తెలుసు, కానీ నారా రోహిత్ గారు ఏం చెప్పారు, మన హీరోయిన్ జాతర చూసుకోరా అని చెప్పారు. అందుకోసం నేను ఓడిపోతున్నాను. ఏం సార్ ఇప్పుడు బంతి పడలేదా నీకు? బంతి పగిలింది. ఓకే, హియర్ కమ్స్ యువర్ నెక్స్ట్ క్వశ్చన్. శ్రీ మంజునాథ సినిమాలోని పార్వతీదేవిగా నటించిన ఆర్టిస్ట్ ఎవరు? అయిపోయింది. ఎస్, మీనా గారు. దట్స్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. సూపర్. ఏంటి ఓడిపోవడానికి నిల్చున్నావా? ఎందుకు? నా అభిమాన నటి ఆవిడ, అందుకే ఓడిపోతున్నాను నేను. ఈ గేమ్ లోని మొత్తం 6 క్వశ్చన్స్ ఉన్నాయి మేడం. ఆల్రెడీ మీరు 3 ఆన్సర్ చేశారు. ఇంకొకటి ఆన్సర్ చేస్తే స్ట్రైట్ అవే మేము ఈయన స్వాప్ చేసుకోవచ్చా ప్లీజ్? మాకు నమ్మకాలు లేవు. ఒక్క ఛాన్స్. పోయిరా మావా, అరే రాజాలా, మీరన్నా గెలిచి రండి. Here comes your next question. సీతాదేవిగా నటించిన ఎవరైనా సరే ఒక 3 ఆర్టిస్టుల పేర్లు చెప్పాలి. హీరోయిన్. ఎవరైనా ఒక 3 హీరోయిన్స్. ఎనీ 3 హీరోయిన్స్. అంజలి దేవి గారు. ఓకే. నయనతార గారు, కృతి సనూన్ గారు. And that's absolutely right only. I'm so sorry. That's the right answer. సూపర్. అది తెలిసి లైఫ్ లో ఫస్ట్ టైం నేను ఒక బంగారానికి ఇంకో బంగారం ఇవ్వడం. కంగ్రాచులేషన్స్ మ్యామ్, కంగ్రాచులేషన్స్. ఓకే, సో బిఫోర్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ సెగ్మెంట్, సార్ మన సుందరాకాండ ప్లాట్ ఏంటి సార్? యాక్చువల్లీ బేసిక్గా హీరోకి ఒక 5 క్వాలిటీస్ కావాలండి అమ్మాయిలో. ఆ 5 క్వాలిటీస్ దొరికితేనే పెళ్లి చేసుకుంటాడు. సరే, ఒకవేళ మీ పర్సనల్ లైఫ్లోని మీకు ఒక అమ్మాయిని ఎవరినన్నా ఇష్టపడాలంటే పెళ్లి చేసుకోవాలంటే మీరు అనుకునే ఆ 5 క్వాలిటీస్ ఏంటి? వాయిస్ స్వీట్గా ఉండాలండి. ఓ మై గాడ్. అలా ఓకే. చెత్తగా కదమ్మా, స్వీట్గా. నెక్స్ట్ సింపుల్గా ఉండాలి. వెరీ సింపుల్. ఓకే. అండర్స్టాండింగ్ ఉండాలి. అండర్స్టాండింగ్ ఉండాలి. వెరీ గుడ్. షీ హ్యావ్ టు బి కైండ్ అండి. కైండ్. ఇలా
అందరితో కలిసిపోయే అమ్మాయి అయితే బెటర్. నేను తెగ కలిసిపోతాను అసలు హోప్ 5 క్వాలిటీస్ ఉన్న అమ్మాయి మీకు దొరకాలని మనస్ఫూర్తిగా Thank you, కోరుకుంటున్నాను. ప్రసాద్, నీకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, ఆల్రెడీ మంచి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి దొరికింది. నాకు కొన్ని ఆశలు ఉంటాయి కదా. సరే చెప్పరా, చెప్పు. స్వీట్ లా ఉండాలి, కళాకండ్లా. కళాకండ్లా ఉండాలి. సెకండ్, నన్ను పొద్దున్న లేపొద్దు. నేను పొద్దున్న లేపకూడదు. థర్డ్, నేను ఏ అమ్మాయిని చూసినా ఏమనకూడదు. ఏ అమ్మాయిని చూసినా ఏమనకూడదు. ముందు పగల కొడతారు. ఫోర్త్, అమ్మాయితే చాలు. అందంగా లేకపోయినా అట్లీస్ట్ నీలా ఉండాలి. ఫస్ట్ ఆ అమ్మాయిని కనుక్కోవాలి, ఎలాంటి అమ్మాయి నీ క్వాలిటీస్ కరెక్ట్గా ఉన్నాయి ఇల్లు అని చెప్పానని. సరే, ఇక్కడ అందమైన అమ్మాయిలు ఉన్నారు కాబట్టి మీరు పెళ్లి చేసుకునే అబ్బాయిలోని ఎలాంటి క్వాలిటీస్ కావాలని అనుకుంటారు? నేను ఏ పని చేయను. అతనిలో ఉండే క్వాలిటీ ఏంటి అని అడిగానమ్మా, మీ క్వాలిటీస్ చెప్పండి. నేను అలిగినప్పుడు బొంగుమూతి పెట్టినప్పుడు కూర్చు వద్దమ్మా అని నన్ను బుజ్జగించాలి. ఓకే, ప్యాంపర్ చేయాలి. నెక్స్ట్, మార్నింగ్ టిఫిన్ వండాలి, మధ్యాహ్నం లంచ్ వండాలి, నైట్ డిన్నర్ వండాలి. వంట చేయాలి. నెక్స్ట్, నన్ను ఎత్తుకొని రోజు హాల్లో నుంచి బెడ్రూమ్ లోకి ఆయనే పడుకోబెట్టాలి. వచ్చాడు. నెక్స్ట్, కోట్లు ఆస్తుండాలి. అబ్బో. కాలు కింద పెట్టకుండా పెంచాలి. నీకు పెళ్లి కొడుకు కావాలా, పరుడు కావాలా? ఎక్కడో లీప్ ఇయర్కి ఒకసారి ఎవరో ఒక లేదో రిక్వెస్ట్, ఇప్పుడు అది కూడా పోయింది. ఇప్పుడు నువ్వు ఎన్ని చెప్పింది తర్వాత. లేదు, చూస్తున్నాం, వస్తున్నాయి. ఇక రావు రేవంతి, నిన్ను అడగట్లేదు. సరే చెప్పు. కాదమ్మా, పెళ్ళై నువ్వే సిగ్గుపడితే మేమెంత సిగ్గుపడాలి చెప్పేదో. ఇలా స్పెక్స్ తీసి ఇలా స్టైలిష్ గా పెట్టుకునేవాడు అయి ఉండాలి. ఫస్ట్, ఓకే. రోజు పొద్దున్నే జిమ్ కి వెళ్ళే అబ్బాయి అయి ఉండాలి. ఓకే. బండిల కింద లారీల కింద చేతులు పెట్టాలి. డాన్స్ మంచిగా వచ్చి ఉండాలి. నాకు తెలిసి ఎన్ని వచ్చినోడు ఎక్కడ ఉండడండి, నాకు తెలిసి దొరకపోవచ్చు. బట్ అయినా భూమి మీదే ఉన్నాడు. సరే, మీరు ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్. డైరెక్టర్ గారు అంటున్నారు, అమ్మ నీకు కావాల్సింది పెళ్లి కొడుక దొంగ. ఆయన ఏమనట్లేదు, అన్ని నువ్వు అంటున్నావు, నాకు అర్థమవుతుంది. సార్ మీరు అన్నారా? ఓకే, ఎస్. నన్ను భరించాలంటే చాలా పేషెన్స్ గా ఉండాలన్న. పేషెంట్ అయి ఉండాలా, పేషెన్స్ ఉండాలా? పేషెన్స్ గా ఉండాలి. పేషెంట్ ఎందుకు నాకు? పేషెంట్ నేను ఎంత ప్రేమిస్తానో ఏదో తెలియదు నాకు. నన్ను అయితే చాలా ప్రేమించాలి. ఓకే, చాలా లవ్ చేయాలి. తర్వాత మంచిగా పాడాలి. యాప్. చాలా హ్యాండ్సమ్ అని వద్దు, మేమిద్దరు నడుస్తూ ఉంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అనాలి. Hope you'll find a guy like that. All the very best. Thank you so much. నేను ఇందాక ఏదో అలా చెప్పాను కానీ నాకు ఎవడో ఒకడు వస్తే చాలు. అలా చెప్పామంటే సుధీరే వచ్చేస్తాడు. చిచియా తప్పు అంటున్నా. నేను అనాలి కదా అది. అదే సరే, నువ్వే అనుకోని. నాకన్నా హైట్ ఉండాలి. తను వంట చేసినా చేయకపోయినా పర్లేదు, నన్ను వంట చేయమని అడగకూడదు. ఓకే. అండ్ థర్డ్, నేను ఎప్పుడు అడిగినా ఏం రీజన్ చెప్పకుండా నన్ను షాపింగ్కి తీసుకెళ్ళాలి. ఓకే. అండ్ లవ్వింగ్, కేరింగ్గా ఉండాలి. అండ్ ఫైనల్, లాయల్గా ఉండాలి. లాయరా? ఓకే. లాయల్ గా ఉండాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇట్స్ టీమ్ వాళ్ళందరికీ మీకు కావాల్సిన క్వాలిటీస్ లో వాళ్ళు దొరకాలని, ఆల్రెడీ దొరికిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఈ క్వాలిటీస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్స్, అశు. బాయ్స్ అంటే సారీ, అటువైపు నుంచి ఇటు వచ్చా కదా. నాకు ఫస్ట్ బాగా చూసుకోవాలి, బాగా పొగరు ఉండాలి. అబ్బాయిలు పొగరు ఉంటే చాలా బాగుంటది. అయ్యయ్యో. ఇంకా డౌన్ టు అర్త్ ఉండాలి. ఓకే. కాదు, పొగరున్నట్టు డౌన్ టు అర్త్. హ్యాపీగా ఉన్నప్పుడు గాల్లో ఎగరేయాలి. ఆపేసే, ఇంక అక్కడికి ఆపేసే. శ్రీదేవి గారు, 5 క్వాలిటీస్ అనే చెప్పలేము, ఒకటి మంచి క్వాలిటీ ఉంటే చాలు. బేసిక్లీ ఆ ఎంకరేజ్మెంట్ ఉండాలి పార్ట్నర్కి. వాళ్ళు ఏం చేస్తున్నారో ఎంకరేజ్ చేసే పర్సన్ ఉండాలి. అండ్ దెన్ సపోర్టింగ్, ఏది చేసినా టు స్టాండ్ బై యూ అండ్ సపోర్ట్. అండ్ అండర్స్టాండింగ్. కొంచెం ఇవన్నీ మరీ డీప్గా ఉన్న థాట్స్, సింపుల్ కాదు. బేసిక్గా ఒక మ్యారేజ్ అనేసరికి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అండ్ అడ్జస్ట్మెంట్ డెఫినెట్లీ, ఒకరికొకరు యూ షుడ్ గివ్ అండ్ టేక్, అది అడ్జస్ట్మెంట్ అనేది ఉండాలి. అండ్ ఫ్యామిలీ బాండింగ్ డెఫినెట్గా ఉండాలి. ఫెంటాస్టిక్. అన్ని ఆల్మోస్ట్ ఆల్ మ్యాచ్ అవుతున్నాయి, తర్వాత మాట్లాడదాం.
తర్వాత ఏం మాట్లాడొద్దు, నేను హ్యాపీగా అయిపోయింది. నిమిషం నిలవనంత పరుగెందుకంటే మది బదులు చెప్పగలదా. ఓకే పవిత్ర నువ్వు కొంచెం సైలెంట్ గా నువ్వు కాదు. He should be very understanding, అండర్స్టాండింగ్, a good listener, and then he should be very energetic. He should know how to cook. కుక్ వెల్. ఓకే Then he should like watching all movies. పర్ఫెక్ట్. ఐ నో ఎ గై హూ హ్యాస్ ఐ మీన్ ద సేమ్ సిమిలర్ క్వాలిటీస్. బాబు డైరెక్టర్ ఏమన్నారు సార్? ఏమంటున్నారు? అడగా నేనే బాగున్నా అన్నాడు. ఆయన నిజంగా అనుండ్రు. అనుండొచ్చింది. ఎస్ అందరూ మామూలుగా ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో చెప్పారు. నేను ఎలాంటి క్వాలిటీస్ ఉండకూడదో చెప్దాం అనుకుంటున్నాను. ఓకే ఫస్ట్ క్వాలిటీ సుధీర్ పరిచయం ఉండకూడదు. సెకండ్ క్వాలిటీ సుధీర్ ఫోన్ కాంటాక్ట్ లిస్ట్ లో అమ్మాయి నెంబర్ ఉండకూడదు. ఏ వీడియో కింద కూడా సుధీర్ కామెంట్ల కింద పెట్టకూడదు. నాయను ఏంటి బాబు నువ్వు నీకు ఉండాల్సిన క్వాలిటీ చెప్పా అంటే మొత్తం ఇవన్నీ చెప్పి నా మీద తీసుకొస్తావు. సరే ఇప్పుడు సీరియస్ గా చెప్తా. ఇంట్లో వాళ్ళతో గొడవలు పెట్టకుండా అందరితో కలిసి ఉండి హ్యాపీగా జీవితకాలం కలిసి ఉండే వ్యక్తి ఉంటే చాలు నాకు. హోప్ యు విల్ ఫైండ్ నైస్ గర్ల్ లైక్ దట్. చిన్న సవరణ, శ్రీదేవి గారిలో ఒక 10% క్వాలిటీస్ ఉన్నా చాలు. గురుగారు అమ్మాయి అంటే ఇప్పుడు రోహిణి, ఉమా చూసా, ఇక్కడ పవిత్ర, ఇలా కాకుండా కొంచెం సన్నగా ఉంటే బాగుంటుంది. ఇలా బాగుంటే చాలు భయ్యా. అర్థమైంది, నాకు అర్థమైంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ నాకైతే అమ్మాయి ఫేస్ ఎప్పుడు స్మైలింగ్ ఫేస్లో ఉండాలి. ఓకే అది చూడగానే ఎన్ని టెన్షన్స్ ఉన్నా పోయేటట్టు. నెక్స్ట్ అమ్మాయికి లాంగ్ హెయిర్ ఉండాలి. అది విగ్గు. తెలిసిపోయిందా? నెక్స్ట్ తర్వాత చాలా అండర్స్టాండింగ్గా ఉండాలి. అండ్ లాస్ట్ మా ఆవిడ కీర్తిలాగే ఉండాలి ఎన్ని జన్మలో అయినా. ఓకే ఇగో ఆమెకి ఏముండాలంటే అన్న హనీమూన్కి హిమాలయాలు తీసుకోమని అడగదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే సెకండ్ వచ్చేసి ఈ చెరువుల కాడికి పోయి సెల్ఫీలు దిగుదామని అడగొద్దు. ఓకే దానికి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉండొద్దు. నీకు కావాల్సిన అమ్మాయి దొరకాలరా. ఎట్లుండాలంటే తను ఇల్లు ఇడిచిపెట్టి మా ఇంట్లోకి వచ్చినప్పుడు మా అమ్మ నాన్నని తన అమ్మ నాన్న లెక్కలో చూసుకునే మంచి వైఫ్ వస్తే తనను నేను రాజును కాకుండా తనను రాణి లెక్కలో గుండెలో పెట్టుకొని చూసుకుంటాను. ఆల్ ది బెస్ట్ అందరికి. నీకు ఎట్లాంటి వాళ్ళు కావాలి చెప్పవా? మనకి ఏ క్వాలిటీస్ వద్దు, నో ఎక్స్పెక్టేషన్స్. వాళ్ళు ఎలా వస్తే అలా రిసీవ్ చేసుకొని అలా లవ్ చేయడమే ఇంపార్టెంట్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, లైక్ ఐ మీన్ అలా ఎలా ఉంటే అలాగా, నాకు నచ్చితే అలాగే యాక్సెప్ట్ చేస్తాను. లైఫ్ లాంగ్ అలాగే ఉండమని కోరుతాను. ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. వాట్ ఎవర్ ద క్వాలిటీస్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ యువర్ పార్ట్నర్స్, అలాంటి వాళ్ళు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఆల్రెడీ పార్ట్నర్స్ ఉన్నవాళ్ళు ఈ క్వాలిటీస్ వాళ్ళల్లో ఉండాలని చెప్పని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. సో ఇప్పుడు ఇందాక మనం కొన్ని మాట్లాడుకున్నాం, అమ్మాయిలు మీకు అబ్బాయిలు ఎలాంటి క్వాలిటీస్ కావాలి, అబ్బాయిలు మీకు అమ్మాయిలు ఎలాంటి క్వాలిటీస్ కావాలి అని చెప్పనని. సో ఇప్పుడు అమ్మాయిలు అందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఎలాంటి అబ్బాయి కావాలి అని చెప్పని పాట ఆట, అండ్ దానికి కౌంటర్గా అబ్బాయిలు మీరు కూడా పాట ఆటతోనే దానికి కౌంటర్ ఇస్తారన్నమాట. సో లెట్ మీ వెల్కమ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్ ప్లీజ్. శీతాకాలం మనసుని మనసున చోటడిగిందే, సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగిందే, నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే, అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే, ఇంక పైన నీకు నాకు ప్రేమ పట్టాలి. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు.
నారాజు ఈ రోజు రానే వస్తాడు నెలరాజు ఈ రోజు కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన తేలి వస్తాడు నారాజు ఈ రోజు. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం లేచింది మహిళా లోకం ఎప్పుడో చెప్పెను వేమనగారు అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పెను వేమనగారు అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు ఇప్పుడే చెబుతా ఎన్నుకో బుల్లెమ్మా ఇప్పుడే చెబుతా ఎన్నుకో బుల్లెమ్మ విసన్న చెప్పిన వేదం కూడా లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు షురువాయి అరే చెక్కిలి గిలి గిలి గింతాయి ఈ తిక్క గాలి వలన మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాత్రి దయ వలన నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై వాలింది నా ముందే విరిసింది నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై వాలింది నా ముందే విరిసింది ఎందుకో ప్రపంచం అన్నది ఇక్కడే ఇలాగే నాతో ఉంది నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూశాడే చూశాడే రాధను చూశాడే ఫ్లూటులేని గోపాలుడే సుటు వేసే భూపాలుడే మీసం వచ్చిన పాలుడే మాట వెంట పడిపోవుడే కటిక చీకటిలో కన్ను కడతాడే వెన్న ముద్దలని వెంట పడతాడే కోల చేస్తాడే కాలం వేస్తాడే మాయలోడు వీడే హై బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే అలరర యమునా తీరాన ఉన్న రాధను చూశాడే చూశాడే రాధను చూశాడే Wait.
వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ యార్, సూపర్ పర్ఫార్మెన్స్ యాక్చువల్లీ. పండగ అంటే ఇది ప్రతి ఒక్కరికి పండగే. సో వరలక్ష్మి వ్రతం అంటే డెఫినెట్లీ ఆడవాళ్ళు చేసుకోవాలి, ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళు కూడా పార్టిసిపేట్ చేద్దామని వచ్చారు కాబట్టి సో అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో మరి శ్రీదేవి గారు నాకు తెలిసి ఎవ్రీ ఇయర్ శ్రావణ మాసం అంటే వరలక్ష్మి వ్రతం చాలా స్పెషల్గా జరుపుకుంటారని విన్నాం మేము. అవునండి, చిన్నప్పటి నుంచి మాకు అది అలవాట. సో మమ్మీ నేర్పించింది. సో ఎవ్రీ ఇయర్ చాలా చాలా స్పెషల్ వరలక్ష్మి వ్రతం అనేది. సో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసే ఒక వ్రతం ఇది. గైస్ కానీ గర్ల్స్ కానీ మొత్తం ఫుల్ ఫ్యామిలీతో పాటు చేసేది. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ నేను మీతో పాటు ఈ వ్రతాన్ని స్టార్ట్ చేయబోతున్నాను అనేది చాలా స్పెషల్గా ఉంది ఇవాళ. ఇట్స్ ఆర్ ప్లెజర్. సో అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుందాం అనుకోండి, ఏమంటారు మరి? బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి. సెలబ్రేషన్స్ కి ముందు ఒకసారి మన ఈటీవీ ప్రేక్షకులందరికీ మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి జాజి మల్లెల గుమగుమల జావళి మల్లెల ఘుమఘుమల జావళి లేత సిగ్గుల సరిగమల జాబిలి అమ్మ మీనాక్షి ఇది నీ మీనాక్షి సో ఇక్కడ మనకి సింగర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చారు. సో వాళ్ళే ఒక మంచి పాట అమ్మవారి గురించి మీ నోట వినాలని ఉంది. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నుదుటిలి కుంకుమర విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగ కాంచన హారముగళమున మెరియగ పీతాంబరముల శోభలు నిండగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి పుష్కలముగ సౌభాగ్యమునిచ్చి పుణ్యమూర్తి మా ఇంట వెలసిన సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా వెళ్ళి మీ చేతిలో ఉన్న పుష్పాన్ని అమ్మవారికి సమర్పించుకొని మీ మనసులో ఉన్న కోరికను కోరుకోండి. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. సో ఇవాల్టి బెస్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ ద డే గోస్ టు కంగ్రాచులేషన్స్ రోహిణి. Congratulations, so audience. Idi Ivalti Family Stars. See you all next week with some more entertainment and some more fun. Until then, take care. Bye bye. Bye bye. Love you all.